ఏంటి ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తున్నావు? ఓహో, నేను దేని గురించో ఆలోచిస్తున్నానని అర్థమవుతుందన్నమాట మీకు. అయితే పనులు చేసుకుంటూ లేదంటే బడాబడా వాగుతూ ఏదో గందరగోళం చేస్తూ ఉంటావు కదా. ఇంత సైలెంట్గా ఉన్నావంటే ఆలోచిస్తున్నట్టే కదా. మీ తమ్ముడు చందు గురించి ఆలోచిస్తున్నానండి. ఏం ఆలోచిస్తున్నావు? వాడిని అందరి ముందు ఎలా బ్లేమ్ చేయాలని ఆలోచిస్తున్నావా? అలా మాట్లాడతారేంటండి? మరి ఇంకెలా మాట్లాడమంటావు? ఇందాక నువ్వు చేసింది అదే కదా. వాడు మందు తాగుతున్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు అన్నావు. వాడు నిజంగా మందు తాగుంటే వాసన వచ్చేది, అది లేదు. నిజంగా సిగరెట్ కాల్చుంటే రూమ్లో స్మోక్ స్మెల్ వచ్చేది, అది కూడా లేదు. పోనీ నువ్వు చెప్పిన మందు బాటిల్, సిగరెట్ ఏమైనా ఉన్నాయా అంటే అక్కడ అవి కూడా లేవు. వీటిని బట్టి నువ్వు వాడిని బ్లేమ్ చేయడం తప్ప ఇంకే ఉంది. నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? సరే అండి, బానే ఉంది. నేనొక విషయం అడుగుతాను. మీ తమ్ముణ్ణి బ్లేమ్ చేస్తే నాకేం కలిసొస్తుంది చెప్పండి? తనకి దక్కాల్సిన ఆస్తి ఏమైనా నాకు రాసిచ్చేస్తారా? నువ్వు మా ఇంటి పెద్ద కోడలివే కాదు, నా మూడో కొడుకు కూడా నువ్వే అని తనని బయటికి గంటేసి మీ అమ్మగారు నన్ను నెత్తికెక్కించుకుంటారా? అతన్ని బ్లేమ్ చేస్తే నాకేం కలిసొస్తుందని? అదే నేను అడుగుతుంది. ఎందుకు వాడి విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నావు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నావని. తప్పుగా ఆరోపణలు చేస్తుంది నేను కాదండి, తప్పుగా ఆలోచిస్తుంది మీరు. అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది మీరు. మేమేం తప్పుగా అర్థం చేసుకున్నాం? కళ్ళ ముందు చూసిన దాని గురించే కదా మాట్లాడుతుంది. నేను కూడా కళ్ళతో చూసిన దాని గురించే మాట్లాడుతున్నాను. అతని విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. నేనక్కడ మందు బాటిల్ చూశాను, సిగరెట్ కూడా చూశాను. అతను నా మరిది గారు కాబట్టి ఒక తల్లిగా వెళ్ళి అతనికి మంచి చెడులు చెప్పాలని చూశాను. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఈ లోపు అనుకోకుండా అత్తయ్య గారు కూడా వచ్చేశారు. తిరిగి వచ్చేసరికి ఆ బాటిల్, సిగరెట్ ఎలా మాయమయ్యాయో నాకైతే తెలియట్లేదు. నీ మాట ఎలా నమ్మమంటావు? చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసండి. నమ్మాలని చెప్పట్లేదు, నమ్మమని కూడా చెప్పట్లేదు. జాగ్రత్త పడాలని చెప్తున్నాను. గతంలో మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఒకసారి రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయితో తను గొడవ పడుతున్నాడు, కాలర్ పట్టుకుని నిలదీస్తుంది అంటే దాన్ని లైట్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఇంట్లోనే చెడు అలవాట్లకి అలవాటు పడుతున్నాడు అని కళ్ళారా చూసి చెప్తే అది కూడా ఆధారం లేదు, మా కంటికి కనిపించట్లేదు అని తనకి సపోర్ట్ చేసి నన్నే తిట్టారు. మీ అందరితోటి 4 మాటలు పడ్డా పర్లేదండి, కానీ చెడు అలవాట్ల బారిన పడితే నాశనం అయ్యేదెవరు? మీ తమ్ముడే కదా. అప్పుడు చెడ్డ పేరు మీ అమ్మగారికి, మీకే కదా. పోయేది మన ఇంటి పరువే కదా. ఈ ఇంటి పెద్ద కోడలుగా ఈ ఇంటి పరువు కాపాడాల్సిన బాధ్యత నాదేనండి. బిడ్డలాంటి మరిది చెడు మార్గంలో పడితే తప్పు అని చెప్పి దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా నాదే. నా తమ్ముడు ఏ తప్పుదారిలోనూ వెళ్ళట్లేదు, ఏ తప్పుడు మార్గాన్ని పట్టట్లేదు. వాణ్ణి పట్టించుకొని వాణ్ణి మందలించాల్సిన అవసరం నీకు లేదు. సరేనండి, నాకంత సీన్ లేదు, కానీ మీరు అన్నయ్య కదా, మీకు ఆ బాధ్యత ఉంది కదా. అందుకే చెప్తున్నాను, మీరే చూసుకోండి. ఎవరైనా తప్పు దారిలో వెళ్తున్నప్పుడు ముందే గమనించి ఆపితే దారి మార్చుకుంటారు. అదే దారిలో సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మార్చాలన్నా మార్చలేరు. దాన్ని ఆలోచించుకోండి.